క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోతున్న పాన్ ఇండియా స్టార్ సౌత్ హీరోలంతా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా మారడానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కథానాయకులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే పాన్ ఇండియా స్టార్డమ్ సాధించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. నిజానికి ఏ హీరోకైనా క్రేజ్ ను కాపాడుకుంటూ ముందుకు వెళ్లడమే అతిపెద్ద ఛాలెంజ్. అయితే ఆ విషయంలో కన్నడ హీరో యష్ వెనుకబడిపోయారనే అనుకోవాలి. కేజీఎఫ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు రాకింగ్ స్టార్ యష్. కేజీఎఫ్ 2 చిత్రం భారీ వసూళ్లను రాబట్టి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇది కన్నడలోనే కాదు, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్లలో కూడా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. దీంతో శాండల్వుడ్ హీరో కాస్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. కానీ సరైన ప్లానింగ్ లేక యష్ ఆ స్టార్డమ్ ను క్యాష్ చేసుకోలేకపోయారు. 2022 సమ్మర్లో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. తర్వాతి చిత్రాన్ని ప్రకటించడానికి దాదాపుగా ఏడాదిన్నర సమయం తీసుకున్నారు యష్. అది కూడా ఎవరైనా పాపులర్ పాన్ ఇండియా డైరెక్టర్తో ప్రాజెక్ట్ సెట్ చేసుకుంటారని అభిమానులు భావించారు. కానీ ఒక షార్ట్ ఫిల్మ్స్ 2 సినిమాల అనుభవం ఉన్న గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో టాక్సిక్ మూవీని అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. టాక్సిక్ చిత్రాన్ని 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ రోజునే అధికారంగా ప్రకటించారు. కానీ అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రచారం జరగలేదు. సోషల్ మీడియాలో హీరో అభిమానులు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉన్నారు. కానీ దీని గురించి ఒకటంటే ఒక అప్డేట్ కూడా మేకర్ సైడ్ నుంచి రావడం లేదు. హీరోయిన్తో సహా సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలేవీ తెలియడం లేదు. అలానే బాలీవుడ్లో రామాయణం మూవీతో యష్ భాగమయ్యాడు. రాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తుంటే రావణాసురుడి పాత్రలో యష్ కనిపించబోతున్నాడు. ఈ మధ్యనే సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రావడం లేదు. ఇలా కన్నడ రాకింగ్ స్టార్ నటిస్తున్న 2 చిత్రాలు సైలెంట్ మోడ్ లో ఉండడంతో గత కొన్నాళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడా యష్ గురించి చర్చలు జరగడం లేదు. దీంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్మెంట్ అవుతున్నారు. అదే సమయంలో ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోలు తమ స్టార్డమ్లను నిలబెట్టుకునే విధంగా భారీ ప్రాజెక్ట్స్ ను సెట్ చేసుకుంటున్నారు. 2-3 అగ్ర దర్శకులకు లైన్ లో పెట్టుకుంటున్నారు. ప్రభాస్ అయితే 4 పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆల్రెడీ మరో 4 చిత్రాలకు కమిట్ అయ్యారు. కానీ యష్ మాత్రం మరీ స్లోగా వెళ్తున్నారు. మిగతా హీరోల మాదిరిగా యాక్టివ్ గా ఉండటం లేదు. ఇదిలా కొనసాగితే రాబోయే రోజుల్లో కేజీఎఫ్ హీరోని ఇతర భాషల ప్రేక్షకులు గుర్తించలేని పరిస్థితి రావచ్చు. అది పరోక్షంగా ఆయన మార్కెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా యష్ ను తన పాన్ ఇండియా స్టార్డమ్ ను క్యాష్ చేసుకునే విధంగా భారీ ప్లానింగ్ తో రావాలని అభిమానులు భావిస్తున్నారు. సినిమాకి ఎక్కువ టైం తీసుకోకుండా క్రేజ్ ఉన్నప్పుడే వీలైనంత త్వరగా మూవీస్ చేయాలని కోరుకుంటున్నారు.